సో ఎవరైతే వృషభ రాశిలో జన్మించారో ఇంకా మీ అదృష్టం తలుపు తట్టబోతుందండి. ఈ రాబోయే డిసెంబర్ 5 తర్వాత కర్కాటకంలో ఉన్నటువంటి గురుడు మిథునంలోకి వస్తున్నాడు. ఎప్పుడైతే గురుడు మిథునంలోకి వస్తాడో 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నటువంటి రాశులకి గురు బలం పెరిగి మీరు ఇప్పటి వరకు పడుతున్నటువంటి సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన వారికి మెయిన్గా చదువులలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంత చదివినా ఎంత కష్టపడ్డా కూడా ఉద్యోగం రాదండి. ఉద్యోగం ఒక 2 టైర్స్ ఉంటే ఒక టైర్లో క్లియర్ చేస్తారు, రెండో టైర్లో కాంపిటీషన్ పెరిగిపోయి 1:2 రేషియోలో సెలెక్ట్ అయ్యి సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో ఫెయిల్ అయిన వాళ్ళు వృషభ రాశిలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ డిసెంబర్ 5 తర్వాత ఉద్యోగ ప్రయత్నం చేయండి. వృషభ రాశి వాళ్ళు మెయిన్గా ఎవరైతే కృతిక, రోహిణి, మృగశిర నక్షత్రాల్లో జన్మించారో మీకు ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది 2024లో. వ్యాపారం చేస్తున్న వాళ్ళు మీరు ఇప్పటి వరకు వ్యాపారంలో అనూహ్యంగా ఎప్పుడు చూడు నష్టాలు నష్టాలు నష్టాలు. మీరు ఈ వ్యాపారం ప్రారంభించిన దగ్గర నుండి మీరు ఆర్థికంగా రోజు రోజుకి దిగజారిపోతున్నారు. ఖచ్చితంగా ఈ రాబోయే డిసెంబర్ 6 నుండి మీ వ్యాపారం అంచెలంచెలుగా ఎదగబోతుంది. మీ చేతి గుండా ఎవరికైతే డబ్బులు ఇస్తారో ఆ డబ్బులు మీరు కష్టపడ్డ సొమ్ము మీకే తిరిగి వస్తుంది. వివాహం కాకుండా వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ 2026 అర్ధమాసకం లోపు మీకు ఖచ్చితంగా మంచి సంబంధాలు తిరిగి వస్తాయి. మీరు చేయాల్సింది ఏం లేదండి, మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరి చేసుకోండి. ఎప్పుడైనా అక్కడ ముళ్ళు ఉన్నాయంటే మన కాళ్ళకి చెప్పులేసుకునే వెళ్తాం. అక్కడ ముళ్ళు ఉన్నాయి కదా నేను చెప్పులేసుకోకుండా వెళ్తానంటే ఖచ్చితంగా మీ కాళ్ళకి గాయాలవుతాయి. మీరు ఈ డిసెంబర్ 5 తర్వాత గురుడు రాశి మార్పు చేస్తున్నాడు. ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళకి మంచి జరగబోతుంది. మీరు చేయాల్సింది ఏం లేదు, మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరిచేసుకొని రాబోయే మంచిని త్వరగా రప్పించుకోండి.